Hello everyone, welcome to another episode of Batte Buzz. This is post-match analysis between Mumbai Indians versus Lucknow Super Giants. It was one of the boring games, almost one-sided. Even though 20 overs లాస్ట్ ఓవర్ వరకు పోయింది మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా కాకపోతే ఇట్లా మెల్లగా స్లోగా టెస్ట్ మ్యాచ్ లెక్క ఉండే బట్ యా వి విల్ డిస్కస్ ది అనాలిసిస్ ఆఫ్ ద గేమ్. ప్రవీణ్ బ్రో విల్ స్టార్ట్ విత్ యూ టుడే. సో ఏమనిపించింది మ్యాచ్, ఎట్లా అనిపించింది? నీ ఎంత లాగాలో అంత లాగుకుంటూ వచ్చారు ఎల్ఎస్జి. బట్ ఇట్ వాస్ క్లియర్ వన్ సైడెడ్ గేమ్. ఎల్ఎస్జి దే ఆర్ సపోజ్ టు విన్ ప్లే ఆఫ్స్. టీమ్ ఈజ్ స్ట్రాంగ్. మయాంక్ యాదవ్ కూడా వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. మెరుపు తీగ లెక్క ఏమో వచ్చిపోయిండు. బట్ డీకాక్ సిట్టింగ్ వాజ్ ఎ గుడ్ పార్ట్, బట్ దే షుడ్ హ్యావ్ గాట్ కైల్ మయర్స్. మంచి అగ్రెసివ్ ఓపెనర్ ఉంటాడు. హీ విల్ గివ్ ఎ క్విక్ స్టార్ట్ ఇన్ ద పవర్ ప్లే. మేబీ అట్లీస్ట్ నెక్స్ట్ గేమ్ తీసుకురావాలనుకుంటున్నా. బట్ యా, ముంబై ఐ నో దిస్ ఇయర్ ఇట్స్ ఆఫ్ ఫర్ దెమ్. ఇంకా ఎక్కువ డిస్కస్ చేసి కూడా వేస్ట్. అట్లీస్ట్ దే హ్యావ్ 3 players ఉన్నారు ముంబైకి, లైక్ ఆల్ ద టాప్ ప్లేయర్స్ ఇండియన్ టీమ్ కి. సో దే షుడ్ గెట్ బ్యాక్ టు ఫామ్. ఎవ్వరు ఆడట్లేదు. అట్లీస్ట్ మనం సెమీస్ పోవాలంటే దిస్ గై షుడ్ స్టెప్ అప్. You, Praveen bro. Tanti bro. Yeah, bad day, bad season continues. I'm like, no, I didn't expect at least కొంచెం ఫైట్ ఇస్తారు ఏమో అనుకున్నాను. ఇలా చెప్పడం కూడా అదే చెప్పినా కదా, ఐ డోంట్ హ్యావ్ హోప్స్, బట్ ఒక 2-3 గేమ్లు గెలుస్తారేమో ఇంకా అనుకొని ఐ వెంట్ విత్ ఇట్. స్టాట్స్ ప్రకారం అయితే దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎంఐ. అన్ఫార్చునేట్లీ 23 runs కి 4 wickets పడిపోయినాయి. సో దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్. లక్కీగా వడేరా కొంచెం ఆడి దెన్ ద స్కోర్ వెంట టిమ్ డేవిడ్ ఒక 30 కొట్టి కొంచెం రీజనబుల్ స్కోర్ ఉంది. బట్ ఎల్ఎస్జిలో ఐమ్ లైక్, నో, ఎకానాలో 170 ఈజ్ ఎ గుడ్ స్కోర్. ఇఫ్ దే వుడ్ హ్యావ్ హ్యాడ్ లైక్ ఎక్స్ట్రా 20 runs, మంచి స్కోర్ ఉంటుండే. లైక్ ఇట్స్ ఏ వెరీ గుడ్ స్కోర్ టు ప్లే అని. మిగతా గ్రౌండ్ అలా కాదు అది. 170, 180 ఈజ్ ఏ టఫ్ చేస్. లైక్ ఈరోజు వాళ్ళు స్లోగా ఆడడానికి రీజన్స్ ఐ థింక్ రన్ రేట్ కోసం చేజ్ చేయొచ్చు, బట్ రన్ రేట్ కోసం చేజ్ చేసి వికెట్లు పోతే మ్యాచ్ ఓడిపోతే వచ్చే 2 పాయింట్లు కూడా రావు. సో ఐ థింక్ దట్ ఈస్ దేర్ మైండ్ సెట్. అందుకే వాళ్ళు స్లోగా ఆడారు. ఓకే, పోతే పోయింది రన్ రేటు, 2 పాయింట్లు వస్తే రన్ రేట్ నెక్స్ట్ మ్యాచ్ కన్నా తెచ్చుకోవాలనే ఇంటెంట్ తో వాళ్ళు ఆడిన నా ఫీలింగ్. 2 points is more than run rate. That's what I feel. I look at it that way. Mumbai has lot of things to change. Like, top order నుంచి బ్యాటింగ్ నుంచి మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్, బౌలింగ్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మెస్ అప్. ఇస్ హోల్ సీజనే మెస్ అప్ ఉంది ముంబైకి. ఐ డోంట్ నో, హోమ్ గేమ్స్ అన్ని టీమ్స్ గెలుస్తున్నాయి. అట్లీస్ట్ నెక్స్ట్ ముంబైలో ఆడేటప్పుడన్నా గెలుస్తారని ఒక చిన్న హోప్ తో ఉంది. అంతకుమించి దేర్ ఇస్ నో హోప్ అన్ ముంబై. ఐఎమ్ లైక్, ఆర్సీబీ అండ్ ముంబై కింద మన ఇద్దరం దోస్తురంలా అన్నట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాగా 9-10 లో కొట్టుకుంటున్నారు. ఎవరినైనా అన్నట్టు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బ్రో శ్రీకాంత్ బ్రో. యా, చాలా స్మార్ట్ గా దాటేసిండు ముంబై ప్లేయింగ్ ఓన్లీ 9-10 అనేసి. ఐ థింక్ హీ సేయింగ్ హీస్ హ్యావింగ్ అనదర్ బ్యాడ్. అంటే గుడ్ డేస్ ఏడు నాకు చెప్పు ఒకసారి లెక్క. నాకు తెలిసి గుడ్ డేస్ వెళ్ళే వాళ్ళకి ఓన్లీ బ్యాడ్ డేసే. ద టైమ్ దే స్టార్టెడ్ మూవింగ్ మిస్టర్ పాండ్యా ఇన్ టు దేర్ క్యాప్టెన్సీ స్టార్ట్ అయింది అది. సో అగైన్ నథింగ్ రాంగ్ అగేన్స్ట్ ఫ్యాన్స్ ఎట్లా ఎప్పుడు ఉంటారు, కానీ మేనేజ్మెంట్ ప్రాబ్లం. ప్లస్ ఐ థింక్ ఇవాళ కూడా 3 ఫారెన్ ప్లేయర్స్ అన్నారు కదా వాళ్ళకి. నబీ మరి ఎందుకు 4th ఫారెన్ ప్లేయర్ ఆడిపోయలేదు నాకు ఇంకా అర్థమైతలేదు. 4 ఆడారు. తుషారా వచ్చిండు. ఓకే. సో అగైన్ నాకు అనిపిస్తుంది అంటే ఈ సీజన్ లో వీడు టిమ్ డేవిడ్ గాడు హీస్ కమింగ్ వే డౌన్ ద ఆర్డర్. అంత లోపే ఆల్రెడీ 5 or 4 wickets పడిపోతున్నాయి. హీ హాస్ వెరీ లిటిల్ టు డూ. వదేరా వచ్చి స్టాండ్ ఇస్తుంది, కానీ టిమ్ డేవిడ్ ని ఆర్ జస్ట్ యూజింగ్ హిమ్ జస్ట్ టు హిట్ అవుట్ ఆఫ్ ద పార్క్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్. అది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ మ్యాచ్. చేంజ్ చేయాలి కొంచెం ఆర్డర్ అది. ప్లస్ అన్నెసెసరీ మన మీ కెప్టెన్ సాబ్ ఏదో అన్నాడు, తిలక్ వర్మని. ఈ షోడ్ ఐ విల్ ఇఫ్ ఐ ప్లే విత్ ఇంటెంట్, దట్స్ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ మ్యాచ్ ఇక చూద్దాం ఏం చేస్తాడో. గుడ్ థింగ్ ఈస్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ డూయింగ్, హార్దిక్ పాండ్యా గెటింగ్ వికెట్స్ కొంచెం డీసెంట్ గానే బాల్ చేసిండు, మనం ఎన్ని తిట్టుకున్నా. సో ఇట్ ఈస్ గుడ్. బుమ్రా బాగానే కంటైన్ చేసిండు. ఐ థింక్ బౌలింగ్ వైజ్ దే వర్ డీసెంట్.
ముంబై ఈస్ కొలాప్సింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్డర్. అది నిన్న కూడా చెప్పినాం. స్కై ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ హోల్డింగ్ దట్. అంటే ఇదర్ పుష్ చేయాలనుకున్నా ఆర్ జస్ట్ రన్ రేట్ ని ముందు తీసుకెళ్ళాలన్నా స్కై ఫెయిల్ న ప్రతిసారి అవుతున్నాడు. ఐ థింక్ దే షుడ్ లుక్ ఫర్ సంబడి ఇన్ ద మిడిల్ ఆర్డర్ టు కమ్ అప్ టు దట్ పొజిషన్. తిలక్ వర్మ ఆడుతున్నాడు కానీ ఇద్దరు ఫెయిల్ అయినది అలా. తిలక్ వర్మ ఆడితే అట్లీస్ట్ 160 170 వస్తుండేనేమో. సో కంప్లీట్ ఫెయిలియర్ ఆన్ బ్యాటింగ్ అండ్ బౌలర్స్కి ఏం అనలేము. అంత తక్కువ ఇస్తే బౌలర్స్ కెనాట్ డూ ఎనీథింగ్. అండ్ ఎల్ఎస్జికి ఇంకా వన్ జస్ట్ చెప్పాల్సిందంటే దేర్ బౌలింగ్ ఈస్ క్లికింగ్. బిష్నాయ్ కూడా బాగా వేసిండు. ఐ నో రన్స్ వెళ్తున్నాయి కానీ బట్ హీ గాట్ వికెట్స్. దట్ రన్అట్ వాస్ సో క్రూషియల్ టు గెట్ తిలక్ వర్మ అవుట్. అది అది అసలు ఆల్మోస్ట్ గేమ్ చేంజర్. ఎందుకంటే ఆ తిలక్ వర్మ బాగా ఆడుతున్నాడు విత్ ఇన్ ద ముంబై సైడ్. అండ్ అసలు స్కై ఏందో నాకు అర్థం కాదు. ఐ థింక్ స్కైస్ డౌన్ ఫాల్ ఇస్ ప్రతిదాన్ని లేపి లెగ్ ఫైన్ లెగ్ మీద 6 కొడదామనేసే ఉంటుంది ఏ బాల్ వచ్చినా. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ డౌన్ ఫాల్ ఇస్. సో చూసుకోవాలి. మీ ముంబై టీమ్ విల్ గివ్ కంపెనీ టు ఆర్సీబీ ఫర్ షూర్. లేదా ఓకే. ఆర్సీబీ టాప్ 9-10 ఉండదు, పైకి వెళ్ళిపోతుంది. ఏ సీజన్ కూడా చెప్తే రాసుకుంటాం అది కూడా. బట్ యా థ్యాంక్ యూ ఓకే. శ్రీకాంత్ బ్రో. యా నేను ఇప్పటిదాకా ఫస్ట్ టైం నేను వెళ్ళేది లక్నో మ్యాచ్ లో, నేను లక్నో కాకుండా వేరే పిక్ చేసిన పోయింది. నేను ముందర మ్యాచెస్ అన్ని లక్నోలో గేమ్ ఉంటే లక్నోనే పిక్ చేసిన. బట్ ఐ థాట్ ముంబై విల్ హ్యావ్ ఎ గేమ్. కాకపోతే టాప్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్. ఇషాన్ కూడా 30 కొట్టిండు కానీ ఈ ప్లేడ్ ఆల్మోస్ట్ 30 బాల్స్ లో 100 స్ట్రైక్ రేట్ రిమూవ్ ఉండే. బట్ ఆ కొంచెం స్కోర్ కూడా టిమ్ డేవిడ్ అండ్ నేహల్ వల్ల వచ్చినాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ స్కోరే లేదు. సో ఎల్ఎస్జి ఆల్రెడీ స్లో పిచ్, వాళ్ళు కూడా మెల్లగా ఆడుకున్నారు. ఆ 90th ఓవర్లో అవగొట్టుకున్నారు. బట్ బోరింగ్ గేమ్. కాకపోతే ఇట్లా వన్ అనదర్ లాస్ ఫర్ ముంబై. ఎల్ఎస్జి ఫ్లయింగ్ హై. యాక్చువల్లీ మా లాస్ట్ మ్యాచ్ లాస్ వచ్చింది కదా, మళ్ళీ పైకి వేరు మంచిగా టాప్ 3లో ఉన్నారు అనుకుంటారు కదా ఇప్పుడు. సో లక్నో ఈజ్ రియలీ ఫ్లయింగ్ హై. బట్ అనదర్ బ్యాడ్ డే ఫర్ ముంబై. అంతకంటే మనం ఏం చెప్పలేము. But yeah, that's the post-match analysis for that game. And we will discuss the win predictions and also MVPs for tomorrow's game. That is Chennai Super Kings versus Punjab Kings being played at Chennai. So this time we'll start with you, Srikanth bro. యా థ్యాంక్స్ హరీష్. ఇది వెరీ టఫ్ అమ్మని. ఎందుకంటే పంజాబ్ కమింగ్ ఆఫ్ ఫ్రమ్ వెరీ బిగ్ చేజ్. అసలు ఈ సులాయాసం కొట్టేసి వాళ్ళు. అండ్ చెన్నైలో 200 కంటే ఎక్కువ, చాలా తక్కువ చెన్నై స్కోర్స్. సో అగైన్ ఐ విల్ పిక్ చెన్నై టీమే. ఎందుకంటే పంజాబ్ టీమ్ ఈజ్ లైక్ వన్ డే దే విల్ టర్న్ ఇన్ టు సూపర్ స్టార్ టీమ్, సెకండ్ డే దే విల్ టర్న్ ఇన్ టు క్లాస్ బి గ్రేడ్ టీమ్. I have no hopes. So again, Chennai. I hope Dubey, they don't come to Dubey. Ruturaj is in great form. Ruturaj na MVP pick. పంజాబ్ లో ఆడాలి అంటే ఐ థింక్ బౌలర్ షుడ్ ఫైర్. లేదంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ చెన్నై టు బౌల్. సో నేను హర్ప్రీత్ బ్రాని పిక్ చేస్తున్నా. స్పిన్ పిచ్ కాబట్టి హీ మైట్ ప్లే సంథింగ్ ఇన్ దేర్. చూద్దాం. Chanti bro. Let you guys complete. 3-1 వర్కౌట్ అవ్వదు ఈసారి. నేను కూడా ఐ థింక్ చెన్నై అనుకుంటున్నా. పంజాబ్ ఆన్ ఎనీ గివెన్ డే దే ఆర్ అన్ప్రెడిక్టబుల్. 200 ఈజీ కొడతారు, 100కి ఆల్అౌట్ అవుతారు. I'll pick Chennai. నా MVP I think they should get Rachin back, sit out Moeen Ali, because వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఎక్కువ ఏం లేరు. So they should bring Rachin and Etlao Rahane is not doing much in the top order. So they should get Rachin and do open, and so at least quick fire in the power play ఉంటుంది అనుకుంటున్నా. Yeah, if Rachin plays he'll be my MVP. లేదంటే Dubey, who is in great touch. And from here I'll pick Rabada for a change. He does good against CSK actually. That's it. Thank you, Prem bro. Chanti bro ఒకటి వెళ్ళినట్టున్నారు. సో నేను పిక్ చేసి ఐ థింక్ ఐ విల్ గో విత్ పంజాబ్. ఎందుకంటే ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ధవన్ విల్ బి బ్యాక్. ప్లస్ ఇట్లా జానీ బి ఫామ్ లోకి వచ్చిండు. ప్రభ్ సిమ్రన్ సూపర్ స్టార్ట్ ఇచ్చిండు అసలు. అండ్ శశాంక్ అమేజింగ్. ఇట్లా వాళ్ళు టాప్ ది ఆర్డర్ పంపారు. 2 డౌన్ 3 డౌన్ వచ్చిండు లాస్ట్ గేమ్. అండ్
knocked every ball out of the park asalu. Johnny B ఒక ఎత్తు అయితే అసలు శశాంక్ ఇట్లా అమేజింగ్ టర్న్ ఓవర్ అసలు. బట్ సో దట్స్ వై ఐ థింక్ దే ఆర్ ఫ్లయింగ్ రియలీ హై. సో with Shikhar Dhawan adding, I think their batting will be much more stronger. And అందుకని పంజాబ్ పిక్ చేస్తున్నాను. I think చెన్నై వర్సెస్ పంజాబ్ మధ్యలో ఐ థింక్ పంజాబ్ హ్యాస్ అన్ అప్పర్ హ్యాండ్. నేను ఎక్కడో చదివినట్టున్నా జస్ట్ ఓవరాల్ స్టాట్స్లో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అగైన్ చెన్నైలో చెన్నై బీట్ చేయడం మస్త్ కష్టం, బట్ జస్ట్ ఓవరాల్ ఓయింగ్ విత్ దేర్ లాస్ట్ గేమ్ అండ్ ఓవరాల్ హిస్టరీ బిట్వీన్ దెమ్, ఐ థింక్ ఐ విల్ గో విత్ పంజాబ్ దిస్ టైమ్. నా MVP again, Johnny B, of course, at last game 100, and so I think I'll go with him again. Slow pitch untadi and spin pitch, but so we'll see how they do it. From Chennai again, I want Rachin to be back, but ఏం చేస్తారో తెలియదు. But if Rachin is not playing, I'll go with Gaikwad again. Santi bro? Okay, I am picking Punjab too, for sure. నాట్ ఏదో స్టాట్ చెన్నైలో చెన్నై గెలవదు అని అయితే ఐ స్టాప్ బిలీవింగ్ ఇట్. ఓకే, దట్స్ ఐ థింక్ ఇప్పటివరకు అన్ని జరిగిన హోమ్ గేమ్స్ లో కూడా కొందరు హోమ్ టీమ్స్ ని లైక్ ఓడిపోయినాయి. KKR లాస్ట్, LSG లాస్ట్, ముంబై, RCB, ఎనీ టీమ్, DC, ఆల్మోస్ట్ ఆల్ ద టీమ్స్ లాస్ట్ అదర్ దెన్ RR అనుకుంటా. బట్ ఐ స్టిల్ స్టిక్ టు పంజాబ్. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ నేను ఫస్ట్ నుంచి చెప్పిన, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఇస్ క్రేజీ. టిల్ 9th batsman దే హ్యావ్ ఎ బ్యాటింగ్ లైనప్, రైట్? అండ్ నీకు టాప్ ఆర్డర్ లో ఫెయిల్ అయితే మిడిల్ లో అశుతోష్ అండ్ శశాంక్ ఇస్ గివింగ్ ఏ గుడ్ స్కోర్స్. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా మంచి బౌలింగ్, ఏదో నార్మల్ కొట్టిరా అన్నాడు హర్షదీప్, రబడా, చాలా మంది ఉన్నారు. యూ నేమ్ వన్, ఇట్స్ గోనా గో. సో ఐ థింక్ టుమారో ఇట్స్ గోనా బి పంజాబ్స్ గేమ్. ఐ థింక్ CSK లో నీకు గాయక్వాడ్ అండ్ దూబేని, దోస్ ఆర్ ద ఓన్లీ 2 players who are playing. మిగతా వాళ్ళు ఎవరు రన్స్ కొట్టట్లేదు, రైట్? ఇఫ్ వన్స్ యూ గెట్ గాయక్వాడ్ అవుట్, దెన్ హాఫ్ మొరాల్ ఇస్ డౌన్ అని నా ఫీలింగ్. అండ్ దీపక్ చార్ ఆడితే ఈజీగా అవతల టీం గెలుస్తుందని ఇంకో మొరాల్. నాకు ఇంకో స్టాట్ నచ్చింది, రీసెంట్ గా చూసిన గేమ్ లో దీపక్ చార్ ఆడినప్పుడల్లా ఏదో చేసి దొబ్బెడుతున్నాడు ఆడు. సో యా, ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. మై MVP విల్ బి సామ్ కరణ్ ఫ్రమ్ పంజాబ్. అండ్ ఐ థింక్ అందరం అనుకుంటున్నట్టే రచిన్ ఆడతాడేమో అని నా ఫీలింగ్. ఆడకపోతే జింక్స్ అట్లీస్ట్ 30 odd runs, గివ్ ఎ క్విక్ స్టార్ట్ అండ్ గెట్ అవుట్ అని నా ఫీలింగ్. అంతే. Thanks. That's it. So that's our pre-match analysis and predictions for tomorrow's game. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share, and subscribe.